అభివృద్ధి జరుగుతుందో లేకపోతే అప్పులు చేస్తున్నారో ఇవన్నీ ఒక అంశాలు. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత అంటే మాకు అవగాహన ఉన్నంత వరకు, ఇంతకుముందు ఏం జరిగిందో చరిత్ర చెప్తూ ఉంటుంది కదా, మాకు అవకాశం ఉన్నంత వరకు, మాలాంటి వారికి కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత బస్తీని మినహాయిస్తే ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ఘర్షణలు అయితే మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇక్కడ క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, హిందువులని, లేకపోతే రామాలయం అని, లేకపోతే చర్చి అని, లేకపోతే మసీదు అని, ఈ అంశాలు నాకు తెలిసినంత వరకు, మాకు అవగాహన ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత పెద్ద ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అయితే కాదు. రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు కొద్ది గొప్ప ప్రజలకు అలవాటు అయిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రత్యర్థులను అరెస్టు చేసుకున్నారు. ఒక వర్గం వాళ్ళు ఒక వర్గానికి కన్ఫైన్ అయ్యి ఉన్నారు, ఇంకో వర్గం వాళ్ళు ఇంకొక వర్గానికి కన్ఫైన్ అయ్యి ఉన్నారు. ఎవరికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటింగ్ వాళ్ళకు ఉంది. కానీ ఈ విధమైనటువంటి కులాల మధ్య మతాల మధ్య ఘర్షణలు అనేవి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వరీయింగ్ ఫ్యాక్టర్గా మొదలవుతుంది అనేది మాత్రం నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. వాస్తవంగా ఆకువీడుకు సంబంధించినటువంటి 2 మతాల మధ్య 2 కులాల మధ్య ఘర్షణ జరుగుతున్న పరిస్థితుల్లో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క రఘురామకృష్ణంరాజుని అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ని పెట్టి చాలా సిస్టమేటిక్గా 2 వర్గాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువతల పక్క మేమైనా సమయం పాటించకపోతే, యువతల పక్క మాట్లాడకుండా మేము కూడా ఒక మాటకు ఇంకో మాటకు ఇంకో మాట మాట్లాడితే ఖచ్చితంగా ఇది ఒక విధమైనటువంటి అనిశ్చిత పరిస్థితికి దారి తీస్తుంది. కాబట్టి కొంత సమయంలో పాటించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు పెట్టి నడుపుతున్న కారణంగా మాకు కూడా కొంత బాధ్యత ఉంది. కాబట్టి సామాజిక బాధ్యత వీలైనంత వరకు కొంత రిస్ట్రెయింట్గా ఉన్నమాట వాస్తవం. ఈ 15 రోజుల నుంచి రఘురామకృష్ణంరాజు ఎంత కవ్విస్తున్నా, రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఎంతగా మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నా, వీలైనంత వరకు మేము మాట్లాడకుండా ఉండటానికే మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం తప్ప అది మా అసమర్థతో చేతగానితనమో అని అనుకుంటే కూటమి ప్రభుత్వం పప్పులో కాలేసిందంటే అని నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీతో కొన్ని సంచలనమైన విషయాలని నేనేమనను, ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ కొన్ని వాస్తవాలు, మరుగున పడిపోయినటువంటి వాస్తవాలు ఈరోజు చాలా నీతిగా, నిజాయితీగా, ఒక వర్గానికి ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలతో నేను డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా మిత్రుడు. మిగతా వాళ్ళకి మిత్రుడా కాదో నాకైతే తెలియదు. బహుశా 1924 మధ్య కొన్ని వేల సార్లు మేము మాట్లాడుకుని ఉంటాం, కలిసి చాలా దూరం, చాలా సందర్భాల్లో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన ఇంట్లో భోజనం చేసాం. వి హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ టాక్ అండ్ వి యూస్ టు ఎక్స్చేంజ్ సో మెనీ వ్యూస్, లీగల్ నాలెడ్జి షేర్ చేసుకున్నాం, అంశాలను ఎలా డీల్ చేయాలో చెప్పాము. కాబట్టి అలాంటి అంశాలు, వ్యక్తిగతమైన అంశాలు నేనైతే ఏం షేర్ చేసుకోను. కానీ నిన్న రఘురామకృష్ణంరాజు మాట్లాడినటువంటి చాలా అభ్యంతరకరమైనటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, నిన్న ఆయన నా కోసం ఎక్స్పెషల్లీ చేసిన కామెంట్లు చూసిన తర్వాత, ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైనటువంటి క్రాస్ ఫైర్ అనేటువంటి ఒక దీంట్లో మాట్లాడిన తర్వాత నేను రాష్ట్ర ప్రజలకి
కొన్ని నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, నిజాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఈరోజు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకనో నాకైతే తెలీదు. ఈ మాట నేను ఎప్పటికీ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే, ఎప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం దృష్ట్యా సెక్యులర్వాది. వారు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ప్రమోట్ చేయరు. బహుశా ముఖ్యమంత్రి గారికి వారి వ్యక్తిగతమైనటువంటి ఏ దేవుడి మీద నమ్మకం ఉంటుందో ఆ దేవుడిని చాలా స్ట్రాంగ్గా ఆయన బిలీవ్ చేస్తారు. కానీ ఆయన ఏ రోజు కూడా క్రిస్టియన్లని, ముస్లిమ్స్ అని, హిందువులని వేరు చేసి మాట్లాడటం నేనైతే వినలా. కానీ మొట్టమొదటిసారిగా 2024 సంవత్సరంలో 164 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గకరమైనటువంటి ఎజెండాని రాష్ట్రంలో ప్రాపగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటి ఆ ఎజెండా అంటే, ఇక్కడ క్రిస్టియన్లని జీసస్ని ఒక గూఢచారులుగానో లేకపోతే ఒక దుర్మార్గులుగానో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే వీళ్ళు సమాజం నుంచి వెలివేతకు గురైనటువంటి వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది అసెంబ్లీ సాక్షిగా జరుగుతుంది, తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరుగుతుంది, అండ్ పవిత్రమైనటువంటి గుళ్ళల్లో కూడా జరుగుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కులాల మధ్య, అంటే మతాల మధ్య, నువ్వు క్రిస్టియను, నువ్వు జీసస్ని పూజిస్తావు, నువ్వు ముస్లిము, నువ్వు హిందూ అని మాట్లాడేటువంటి ఒక దుష్ట సంస్కృతి రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? గౌరవ ఉప ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి గారి ఆరోపణలను నిజం చేస్తూ, ఆరోపణలకి ఊతం ఇస్తూ, తిరుమల లడ్డూలో ఒక అపవిత్రం జరిగిందనేటువంటి ఒక అంశాన్ని భుజాన వేసుకొని సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి, ఈ సనాతన ధర్మం అంటే హిందువులు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ద్వేషించటమే అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచనకి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక దుస్సాహసం చేశాడు. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లోనే చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఆవిడ బైబిల్ పట్టుకున్న వాళ్ళ ఆవిడ ఏ విధంగా టీటీడీ చైర్మన్ భారీగా ఉండజాలదు అని మాట్లాడినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి అపవిత్రం జరిగింది కాబట్టి హిందువులు ఎవడో బయటకు రావట్లా, అదే మీ ముస్లిమ్స్కి జరిగితే మీరు ఊరుకుంటారా, మీ క్రిస్టియన్లకు జరిగితే మీరు ఊరుకుంటారా, రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేసి ప్రపంచం మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసేవాళ్ళు కదా, ఇది మా హిందువులకు జరిగింది కాబట్టే కదా మీరు ఎవరు మాట్లాడటం లేదు, ఇది మా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మాకు లేదా అనేటువంటి ఒక అపవాదు వేసి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఒక దుర్మార్గకరమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ దురంధర్ సినిమాలో పాకిస్తాన్ వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ సినిమాలు తీస్తూ ఇట్లా తీసుకుంటా సినిమాల్ని కమర్షియలైజ్డ్గా చేసుకుంటున్న పరిస్థితుల్లో ఒకవేళ హిందూయిజమే రేపు మనకి అజెండా, ఒకవేళ హిందుత్వ భావజాలమే రేపు మనం గెలవటానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే భావించండి, తప్పగా నేనేం అనటంలా. ఎందుకంటే నిన్న ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక రఘురామకృష్ణరాజు నిన్న చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి కామెంట్స్ మీద ఈ రాష్ట్రంలో ఉన్న కోటాను కోట్ల మంది, అంటే ఆయన ఏమంటాడు అంటే, ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎవరున్నారు, అందరు క్రిస్టియన్లే కదా, అందరు చర్చిలకు వెళ్తున్న వాళ్ళే కదా, ఎస్సీలు ఎవడున్నాడు, ఎస్సీలు ఎవడు లేడు, 95% క్రిస్టియన్స్ అందరూ కూడా, ఎస్సీలు అందరూ కూడా చర్చిలకు వెళ్తున్నారు. సో కాబట్టి వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. ఇది రఘురామకృష్ణరాజు గారి యొక్క దండ. నిన్నటికి నిన్న 113 చర్చిలకి, ఆయన అనాధికారిక చర్చిలకి నోటీసులు పంపించి ఎవరైనా సరే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలి అనే వాళ్ళని టార్గెట్ చేసి, ఒక ఎంప్లాయీ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలి అంటే
గజ 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 భయపడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎజెండా రఘురామకృష్ణంరాజు గారు కూటమి ప్రభుత్వంలో ఈయన మీద ఆ గురుతరమైన బాధ్యత పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. ఓ పక్క ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా క్రిస్టియన్స్ని, బైబిల్ పట్టుకున్న వాళ్ళని అవమానించటం ఒక పక్క. ఇలాగా బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే మీ క్రిస్టియన్, మీ క్యాన్సిల్ అయిపోతే క్యాస్ట్ సర్టిఫికెట్, మీరందరూ కూడా క్రిస్టియన్లు అయిపోతారు. జీసస్ని కొలిస్తే మీ తాట తీస్తాను, మీకు క్రిస్టియన్లు అయిపోతారు, మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు అయిపోతాయి అనేటువంటి ఒక సిస్టమేటిక్గా ఒక భయాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసే విధంగా, 2 తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేసే విధంగా ఒక అద్భుతమైన ఎజెండా తయారు చేశారు. నేనేమంటాను అంటే ఈ ఎజెండా కూటమి ప్రభుత్వ ఎజెండానా, రఘురామకృష్ణంరాజు ఎజెండానా? ఇది కూటమి ప్రభుత్వ ఎజెండా కాబట్టే ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి మంత్రులందరూ, వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడులో ఆడుతున్నటువంటి డ్రామాకి, రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడులో చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలకి మద్దతు పలుకుతూ, రఘురామకృష్ణంరాజు భుజం మీద తుపాకీ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మంది దళితులని, లేకపోతే మీరు అన్నట్టు క్రిస్టియన్స్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇలాంటి కాల్చే ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. ఈ రఘురామకృష్ణంరాజు గారు, ఇంత సచ్చిలుడిగా మాట్లాడే రఘురామకృష్ణంరాజు గారి నుంచి కొన్ని విషయాలు మీతో చెప్పాలి. సహజంగా ఒక వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడో, లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడో ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రవచనాలు చెప్పేటువంటి రఘురామకృష్ణంరాజు గారు అసలు ఆయన నేపథ్యం ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది, రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈ రఘురామకృష్ణంరాజు గారు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను, హిందూ ధర్మానికి నేను ప్రతీక అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణంరాజు గారు శ్రీరాముడి ప్రతీకగా భావించి ఆయన లక్షణాలని పుణికిపుచ్చుకున్నాను అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణరాజు నిన్న చాలా నీలి మాటలు, ఏదో నీలి కుమారులు, కోటు కుమారులు, లేకపోతే ప్రబుద్ధులు, శుద్ధ ప్రబుద్ధులు, లేకపోతే 77 ఓట్లు వచ్చినాయి, వీళ్ళ వల్ల ఏమో జరుగుతుంది. నాకు బాధ అనిపించింది ఏంటి అంటే, రఘురామకృష్ణంరాజు గారి మీద దాడి జరిగింది అని భావించి ఆయన ఒక టీవీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను రామాలయాన్ని దర్శించడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి దళితులు, లేకపోతే క్రిస్టియన్లు చాలామంది శీలలతో కూడిన చెక్క కర్రలతో మా మీద దాడి చేశారు. నాకేం అర్థం కావటం లేదు. ఈ శీలలకి క్రిస్టియానిటీకి ఏడో అవినాభావ సంబంధం ఉన్నట్టుందనుకుంటా. అందుకని శీలలు కొట్టినటువంటి చెక్కలు తీసుకొని మా మీదకి వచ్చారు. అంటే ఈయన వెటకారం ఏంటి అంటే, జీసస్ క్రైస్టుని శీలలు కొట్టి ఆయన సిలువేశారు. ఆయన సిలువ వేసుకునేటప్పుడు ఆయన చేతులకి శీలలు కొట్టారు, కాళ్ళకి శీలలు కొట్టారు. ఆ శీలలని వెటకారంగా మాట్లాడుతున్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఏదో క్రిస్టియానిటీకను శీలలకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది, అవి తీసుకొని నా మీద ఎగబడ్డారు, నా మీద దాడి చేశారు అని. చెక్క కర్రలతో కూడినటువంటి శీలలు. నేను అడుగుతున్న రఘురామకృష్ణరాజు గారిని, శీలలకి క్రిస్టియానిటీకి అవినాభావ సంబంధం ఏంటో మీకు తెలీదా సార్? జీసస్ క్రైస్ట్కి శీలలకి ఉన్న అవినాభావ సంబంధం మీకు తెలీదా? అంత సర్కాస్టిక్గా, అంత వెటకారంగా క్రిస్టియానిటీని మీరు ఏదో ద్రోహుల్లాగా, ఏదో దుర్మార్గుల్లాగా మీరు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. వాటన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఈరోజు నేను అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. చర్చికి వెళితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే ఆ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు సమాధులు చేసుకుంటే
క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? ఏ రూల్ ప్రకారం క్యాన్సిల్ చేస్తారు? ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారు? ఏ చట్టం ప్రకారం క్యాన్సిల్ చేస్తారు? ఏ చట్టం ప్రకారం మీరు వాళ్ళని భయపెడుతున్నారు అనేది ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారు, దాంట్లో నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి చాలు. నేను ఏ విధంగా క్లారిఫికేషన్ ఇస్తానో చట్టం ప్రకారమే మాట్లాడతాను. నేను వ్యక్తిగతంగా నీలాగా మాట్లాడను, అవమానపరిచేటట్టు మాట్లాడను. మీరు మాట్లాడేటువంటి ప్రతి అంశానికి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి సందర్భంలో మమ్మల్ని అవమానిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చినటువంటి ఎస్సీలుగా పిలువబడే క్రిస్టియన్లు, మీరు ఎస్సీలుగా పిలువబడే క్రిస్టియన్లు వాళ్ళు నిత్యం అవమానం పొందుతుంటే వాళ్ళ తరపున మాట్లాడాల్సినటువంటి బాధ్యత, మీకు ఓట్లేసిన నేరానికి ఇదిగో మీ బతుకులు ఇవి, మన బతుకులు ఇవి అని చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా అని భావించేటువంటి కొంతమంది ప్రజాస్వామ్యవాదులకి నా ద్వారా కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వదలుచుకున్నా. ఈ సోకాళ్ళు రఘురామకృష్ణంరాజు గారు 2014లోనో 15లోనో ఒక కంపెనీ స్టార్ట్ చేశారండి. ఈ కంపెనీ అంటే నేను వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తిని అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణంరాజు గారి గురించి ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి. నిజాయితీ, మాట ఇస్తే మాట మీద నిలబడే తత్వం, ఎవరిని మోసం చేయని ఒక నిజాయితీ తత్వం, తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకొని నేను కద్దరు తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకున్న మహాత్మా గాంధీకి ప్రతిరూపాన్ని అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణంరాజు గారి గురించి కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్తా. రఘురామకృష్ణంరాజు గారి వైఫ్ కావచ్చు, రఘురామకృష్ణంరాజు గారి కూతురో లేకపోతే కొడుకో, నాకు రిలేషన్ కరెక్ట్గా తెలియదు కానీ బట్ అదే సేమ్ పేరు. రఘురామకృష్ణంరాజు గారు ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, ఇన్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీని హెడ్ ఆఫీస్ అట్ 30A రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. ఈయన స్థాపించి ఏం చేశాడు? ఈయన స్థాపించి సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ఒక కంపెనీ స్థాపించినప్పుడు ఆ కంపెనీ ఏ రాజకీయ నాయకుడైనా స్థాపించవచ్చు, తప్పేముంది, కరెక్ట్. రఘురామకృష్ణరాజు గారు కూడా కంపెనీ స్థాపించవచ్చు, ఇంకొకళ్ళు కంపెనీ స్థాపించవచ్చు. దర్ ఇస్ నో రాంగ్ ఇన్ దాట్. బికాజ్ ఆయన వ్యక్తిగతంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా, వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్నా ఆయన బిజినెస్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఈ సోకాల్డ్ మహానుభావుడు చేసినటువంటి ఫ్రాడ్ ఏంటో అనేది మీకు చెప్తా. ఈయన 2019వ సంవత్సరంలో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ఇతని మీద. ఎవరు కట్టారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కట్టారు. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి అంటే RCBD1/2019E/0003 డేటెడ్ 29/4/2019 ఫర్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 420, 406 అండ్ 120B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. 420 అంటేనేమో చీటింగు, 406 అంటేనేమో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 120B అంటేనేమో కాన్స్పిరసీ ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్రిమినల్ కాన్స్పిరసీ. ఇతని మీద కట్టింది ఈ ఎఫ్ఐఆర్లో. ఇతను ఫ్రాడ్ చేసినటువంటి ఫ్రాడ్ 947,71,71,00,000. దిస్ ఈజ్ అ ఫ్రాడ్ ఎవల్యూషన్ డన్ బై బ్యాంక్ ఇట్ సెల్ఫ్. 941 కోట్ల రూపాయలు, 41.71 లక్షల కోట్ల రూపాయలు ఈ కంపెనీ ద్వారా ఇతను బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని చీట్ చేశాడు అని సెంట్రల్ ఈ కేసు పెట్టింది డాక్టర్ టివి గోపాలకృష్ణ, మేనేజర్ పిఎఫ్సి లిమిటెడ్. నెంబర్ 2 ప్రదీప్ కుమార్ డిఎం పిఎఫ్సి లిమిటెడ్ అండ్ శ్రీ విజయ్ కుమార్ కామేశ్వరి డీజీఎం ఆర్ఈసి లిమిటెడ్, కృష్ణన్ డీజీఎం ఎఫ్సిఎల్ న్యూఢిల్లీ, టిఆర్ ముకుందన్ డిఎం ఎఫ్సిఎల్ న్యూఢిల్లీ. వీళ్ళంతా కూడా ఫైనాన్స్ కంపెనీలు, గవర్నమెంట్ ఫైనాన్స్ చేసేటువంటి కంపెనీలు.
రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి 947.71 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఫ్రాడ్ అకౌంట్ల ద్వారా కంపెనీ బిజినెస్ చేస్తుంది, బిజినెస్ చేస్తున్న కంపెనీకి నాకు లోన్ ఇవ్వండి అని లోన్ తీసుకొని ఆ లోన్ మొత్తాన్ని తన వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లోకి మళ్లించుకొని మా బ్యాంకుల్ని ఫ్రాడ్ చేశాడు, హీజ్ ఎ చీటర్ అని బ్యాంక్ అఫీషియల్స్ లాడ్జ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్. ఎవరెవరి మీద లాడ్జ్ చేశారండి? ఈయన రఘురామకృష్ణంరాజు డైరెక్టర్ నెంబర్ 1, మధుసూదన్ రెడ్డి నెంబర్ 2, ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో ఈ 2019లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ద్వారా ఈయన చేసినటువంటి ఫ్రాడు 941 కోట్ల రూపాయల 71 లక్షలు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇది సెకండ్ ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ద సెకండ్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ రఘురామకృష్ణంరాజు. ఇది 2020లో కట్టారు. RCBDB RCBD 1/2020 E0006 డేటెడ్ 6/10/2020. ఇంతకుముందు కట్టింది 29/4/2019. ఇది 6/10/2020. దీని కంప్లైనెంట్ ఎవరు అంటే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఇచ్చింది చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంతకుముందు బ్యాంక్ వేరు. అంటే రఘురామకృష్ణంరాజు గారు గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని చట్టాలు తయారు చేసేటువంటి ఎమ్మెల్యేలని నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడు, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడు, ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి అని చెప్పగలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఎఫ్ఐఆర్లో ఎవరిచ్చారు? ఈ ఎఫ్ఐఆర్ చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది న్యూఢిల్లీ శాఖ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఫ్రాడ్ ఎంతో తెలుసండి? 826 కోట్ల 17 లక్షలు. పొద్దున్నే రచ్చబండ పెట్టి మధ్యాహ్నానికి ఒక 10 మంది మీడియా ఛానల్స్ వేసుకొని నీల్ కుమార్, శ్రావణ్ కుమార్ నీకు అన్ని నోట్లు వచ్చినాయి, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అని కష్టపడి హాస్టల్లో భోజనం చేసి నెలకి 500 రూపాయలు 600 రూపాయలు గవర్నమెంట్ స్కాలర్షిప్లో చదువుకొని ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్గా భావించే ఐపీఎస్, ఐఏఎస్, జ్యుడిషియరీలో అత్యున్నతమైనటువంటి జడ్జి పోస్టులోకి వచ్చిన మమ్మల్ని పట్టుకొని, మాలాంటి వ్యక్తులను పట్టుకొని యూజ్లెస్ ఫెలోసా? యూజ్లెస్ ఫెలోస్ ఎవరు? యూజ్లెస్ ఫెలోస్ రఘురామకృష్ణంరాజు గారు అంటే యూజ్లెస్ ఫెలోస్ అంటే మీ దృష్టిలో కష్టపడి రూపాయి పోగేసుకొని చదువుకున్న వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్. ఈ విధంగా బ్యాంకులను ఫ్రాడ్ చేసి 800 కోట్లు 900 కోట్లు 1000 కోట్లు నీ వ్యక్తిగతమైనటువంటి ఖాతాలోకి చేరవేసుకొని మీ కొడుకుని మీ భార్యను కూడా చీటర్లుగా ఎఫ్ఐఆర్లో పెట్టించుకొని అత్యున్నతమైనటువంటి స్థాయిల్లో డిప్యూటీ స్పీకర్లుగా డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని కూర్చున్న మీరు శుద్ధపూసలు. మిమ్మల్ని ఈ సమాజం హిందూ ధర్మ పరిరక్షకులుగా గౌరవించాలి. మీరు క్రిస్టియన్లు చర్చి పట్టుకొని సాయంత్రానికి ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే నీ దృష్టిలో దుర్మార్గులా? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేశారు? 100 మందిలో 15 ఉద్యోగాలు వాళ్ళకి రిజర్వ్ చేశారు. ఆ 15 ఉద్యోగాలు చిన్న పోస్టులు, ఉన్న జనాభా 25%, అందులో ఇంకా 15% ఉద్యోగాలు వాళ్ళకు వస్తున్నాయి. 15% ఉద్యోగాలు మాకే కాదండి, 7% ఉద్యోగాలు ఎస్టీలకు వస్తున్నాయి, 29% ఉద్యోగాలు బీసీలకు వస్తున్నాయి, మహిళలకి 33.5% ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ రోజున కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్ అని అత్యున్నతమైనటువంటి వైశ్యాస్లో ఉన్నటువంటి నిరుపేదలు సంవత్సరానికి 8 లక్షలు 10 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి మా సోదరులు అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ 10% ఇచ్చింది. మేమే అబ్జెక్ట్ చేయలేదే, వి వెల్కమ్డ్ ఇట్. ఎందుకంటే బ్రాహ్మిన్స్లో నిరుపేదలు ఉన్నారు, వైశ్యాస్లో నిరుపేదలు ఉన్నారు, కమ్మ వాళ్ళలో నిరుపేదలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ నిరుపేదలకు రిజర్వేషన్ కావాలి అని భావించిన వ్యక్తులు మేము. ఖచ్చితంగా వి వెల్కమ్డ్ ఇట్. ఏ కార్నర్ నుంచి కూడా రిజర్వేషన్ రాలేదు. ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళుతున్న నేరానికి ఒక కాన్స్టిట్యున్సీనే కాదు 2 రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ని మీరు భయపెడుతున్న విధానం చూసి నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మీలాంటి వ్యక్తులు
ఏ కెపాసిటీలో మాలాంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంది అంటున్నాను నేను. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, ఒక ఫ్రాడ్ అని డిక్లేర్ చేయబడినటువంటి డిప్యూటీ స్పీకర్, ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసులు కానే కాదు సార్. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు ఏ ఏ కంపెనీలు క్రియేట్ చేసి ఏ కంపెనీలకి ఇంటర్నల్ ఫ్రాడ్ జరిగింది అని సిబిఐ బ్యాంక్ అఫీషియల్స్ ఆధారాలతోటి మీ మీద రిజిస్టర్ చేసి ఛార్జ్షీట్ వేసినటువంటి కేసెస్ మాత్రమే నేను ఉదాహరిస్తున్నా. ఒక ఈ 2019 ఎఫ్ఐఆర్లో 947 కోట్ల ఫ్రాడ్, ఈ కేసులో 826 కోట్ల 17 లక్షల రూపాయల ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ ఏంటో చూస్తా. మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చి మీ మీద ఇచ్చినటువంటి రిపోర్ట్. ది అకౌంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ ఫ్రాడ్ విత్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్ 14/11/2019. యునైటెడ్ బ్యాంక్, ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎలియర్ వైశ్య బ్యాంక్ అండ్ దినా బ్యాంక్ with the Bank of Baroda, with Central Bank, Syndicate Bank, Bank of India and Indian Bank, so and so. As such, there is no delay in finding FIR with the CBI after declaration of fraud by the bank. రఘురామకృష్ణంరాజు ఆపరేట్ చేసేటువంటి బ్యాంకు ఫ్రాడ్ కింద డిక్లేర్ చేసిన తర్వాత బ్యాంకు, అన్ని బ్యాంకులు, ఈ ఒక్క బ్యాంకే కాదు, అన్ని బ్యాంకులు డిక్లేర్ చేసిన తర్వాత ది ఎఫ్ఐఆర్ వాజ్ లాంచ్డ్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్. The company in Bharat Thermal Power Limited, PAN number AABCI 6717L, through its directors had approached large corporate branch Marg New Delhi of the complainant bank for a financial facility and presented financials and projections of the company to the bank and sought financial assistance and caused to the bank to believe that with the said loan limit the business of the company would grow. రఘురామకృష్ణంరాజు డైరెక్టర్సు, ఇందులో డైరెక్టర్గా వాళ్ళ కొడుకు ఒక డైరెక్టర్, వాళ్ళ మిస్సెస్ ఒక డైరెక్టర్. వీళ్ళు డైరెక్టర్లుగా ఈ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మా కంపెనీకి బిజినెస్ లోన్ ఇవ్వండి, మా బిజినెస్ లోన్ పెట్టుకుంటే మేము గ్రో అవుతుంది అని చెప్పి వీళ్ళు ఈ బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ కోసం అప్లై చేసిన సందర్భం. ది కంపెనీ హ్యాస్ శాంక్షన్డ్ a senior debt amounting to 941 crore.80 lakhs and subordinated debt of rupees 62 crores 80 lakhs in order to part finance the project of the basis of the security documents dated 31/3/2008, 12/4/2008, 22/2 under 2008. The mortgage in respect of the project land was created on so and so. ఒక బ్యాంకులో లోన్ కావాలి అని సెక్యూరిటీ పెట్టి వీళ్ళు 941.80 లక్షల రూపాయలు అండ్ 62.80 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ తీసుకొని మొత్తం ఈ బ్యాంకుకి లోన్ తీసుకొని వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ సోకాల్డ్ సనాతన ధర్మాధికారి, హిందూ ధర్మ పరిరక్షకులుగా భావించబడి తనను తానుగా ప్రొజెక్షన్ చేసుకున్నటువంటి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఈ 941 కోట్ల రూపాయలు మొత్తం గుండు సున్నా పెట్టాడు. ఎవరికి? బ్యాంకులకి. బ్యాంక్ అంటే ఎవరు? పబ్లిక్ మనీ. నేను రూపాయి, మీరు రూపాయి దాచిపెట్టుకున్న డబ్బుల్లో నుంచి ఇదిగో బ్యాంకు ఫ్రాడ్ చేసినటువంటి ఘరానా దొంగ, యు ఆర్ ఎ చీటర్, యు ఆర్ ఎ ఫ్రాడ్. అండ్ నాట్ ఓన్లీ రఘురామకృష్ణంరాజు గారు వైఫ్ అండ్ సన్ను ఫ్రాడ్గా డిక్లేర్ చేసి ఫ్రాడ్ అకౌంట్గా డిక్లేర్ చేసినటువంటి మీరు ఎవరి గురించి మాట్లాడతారండి? నెంబర్ 3 ఎఫ్ఐఆర్, ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది మహానుభావుడు మీద. ఈ ఎఫ్ఐఆర్ లాంచ్ చేసింది ఎవరయ్యా అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ఎఫ్ఐఆర్ నెంబర్ RCBD1 2021/E/00002 డేటెడ్ 24/3/2021. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏమో 29/4/2019, రెండో ఎఫ్ఐఆర్ ఏమో 6/10/2020, మూడో ఎఫ్ఐఆర్ ఏమో 24/3/2021 సంవత్సరం. ఇది కూడా ఏమండి, ఏం సెక్షన్స్? క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ, ఫోర్జరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ చీటింగ్, యూజింగ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ యాజ్ జెన్యూన్ అండ్ క్రిమినల్ మిస్కాండక్ట్ బై పబ్లిక్ సర్వెంట్.
ఈ మహానుభావుడు ఒక్కడే కాదు, ఈ మహానుభావుడు బ్యాంక్ మేనేజర్ని కొల్యూట్ చేశాడు, బ్యాంకు ప్రాజెక్ట్ వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్స్ని కొల్యూట్ చేశాడు. ఈ మహానుభావుడు కాన్స్పిరసీ వల్ల ఈ బ్యాంకుల్లో చాలామంది ఎంప్లాయీస్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెస్ అయిపోయినారు. ఈ మహానుభావులు ఇచ్చినటువంటి దీంట్లో ఫ్రాడ్ ఎంత అంటే 237,84,00,000 రూపాయలు. దీంట్లో ఫ్రాడ్, ఫస్ట్ ఫ్రాడు 900 కోట్లు రమారమి, రెండో ఫ్రాడు 826 కోట్లు, మూడో ఫ్రాడు 237 కోట్లు. మొత్తం రమారమి 8,000 కోట్ల ఫ్రాడ్ అండి, 2,000 కోట్ల రూపాయల ఫ్రాడు. 2000 K ఫ్రాడ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తెల్ల చొక్కా ఒకటి వేసుకొని, తెల్ల పంచ ఒకటి వేసుకొని, శుద్ధపూస కబుర్లు చెప్తా ఉంటాడు టీవీలో కూర్చొని. మొన్న క్రాస్ ఫైర్లో కూర్చొని తొడగొడుతున్నాడు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, డిక్కీ బలిసిన కూడంట ఎవరి ముందుకు వెళ్ళి తొడగొట్టిందంట. 1924 ఎక్కడ తొడగొట్టావు నాయన రఘురామకృష్ణంరాజు? 1924 పులుసు కారిపోయింది నీకు. ఎక్కడి నుండి? ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి అడుగు పెట్టడానికి గజ 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 వణికిపోయినటువంటి డిక్కీ బలిసిన కోడిలాగా ఈరోజు తొడగొడుతున్నావే. ఈరోజు తొడగొడుతున్నావు మొన్న టీవీలో కూర్చొని. మరి 2019-24 తొడగొట్టలేదే? 1924 ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగుపెట్టలేదే? 1924 ఈ కబుర్లు పులిహార కబుర్లు చెప్పలేదే? 1924 ఎక్కడున్నారు? 1924 మీ రోషం ఏమైపోయింది? మీ రోషం ఏమైపోయింది 1924లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డర్లో అడుగు పెట్టడానికి గజ 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 ఎందుకు వణికిపోయినారు 1924లో? ఏంటి? కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాల్సిన అవసరం లేదు, తిరగబడతాను. ఈ తెగింపు, ఈ ధైర్యం 1924 ఏమైపోయింది? 1924 గిల్లితే గిల్లించుకోవటం కాదు, పొడిస్తే పొడిపించుకున్నావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎవరిని మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు? మీకు పంచాయతీ ఎవరితో అయినా ఉంటే, పంచాయతీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యక్తిగతంగా మీకేమైనా ఉంటే చూసుకోండి. ఎవరిని పట్టుకొని, ఏ కమ్యూనిటీని పట్టుకొని, ఎవరిని పట్టుకొని మీరు తుస్కారంగా మాట్లాడతారు, వెటకారంగా మాట్లాడతారు అంటే మీ మాట్లాడే మాటలు మాకు రావా? మీ జాతకాలు మాకు తెలియవా? కాదండి, ఇట్లా బ్యాంకులను ఫ్రాడ్ చేసి 2,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి బినామీ కంపెనీల్లోకి బినామీ ట్రాన్సాక్షన్లు చేసి రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు తమ ఫ్రాడ్ ఢిల్లీ దాకా పాకించి బ్యాంకుల్ని, మీ డబ్బుల్ని చూపించి బ్యాంక్ అధికారులను కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దొంగ సెక్యూరిటీ డాక్యుమెంట్లు సృష్టించి 2,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఘనమైన చరిత్ర మాకు లేదండి, మాకు రాదండి, మా వల్ల కాదండి. నిజాయితీగా ఉండగలుగుతాం. ఎస్, మీరు అన్నట్టు మాకు తక్కువ ఓట్లే వచ్చినాయి, నేనే కాదనటంలా. కానీ రఘురామకృష్ణరాజు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1924లో ఈరోజు నువ్వు కావచ్చు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ సోకాల్డ్ సనాతన ధర్మాధికారి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తున్న పవరు ఆ రోజున మా పోరాట ఫలితంగా వచ్చిన భిక్ష అని మాత్రం మర్చిపోమాకండి. ఏమంటారు? అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా తెలిసి ఈ ప్రబుద్ధుల వల్ల జరిగేది ఏమీ లేదా అని. ఒక్కసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. జడా శ్రవణ్ కుమార్ 1924లో ఏం చేశాడు అని. జడా శ్రవణ్ కుమార్ మీరు చేసే పోరాటం మా పార్టీ కూడా చేయలేదు. ఐ మస్ట్ సే గ్రాటిట్యూడ్స్ టు యూ. మా పార్టీ మొత్తం మీకు రుణపడి ఉంది అని మీ చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వ్యక్తిగతంగా నాతో అన్నాడా లేదా మీరు వెళ్ళి అడగండి. మా పార్టీ పాలిట మహావిష్ణువులాగా ఈరోజు మా పార్టీని కాపాడుతున్నావు అని మీ నారా లోకేష్ అన్నాడా లేడో ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు అడగండి. నేను ఈ మాటలు ఏ రోజు నేను మీడియాలో చెప్పలేదే. నిన్న మీరు
ఈ ప్రభుత్వాలకి ఇన్ని ఓట్లు వచ్చినాయి, వీళ్ళ వల్ల ఊడేది లేదు రాలేది లేదు అని ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాబట్టి నన్ను ఏమీ పీకలేరు, ఎవడు పీకలేరు అని మీరు అన్నా కారణంగా నేను ఈ మాట అనాల్సి వస్తుంది. మా దగ్గర బ్యాంకుల నుంచి దోచుకున్న 2000 కోట్లు లేవు కాబట్టి మేము ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యేగా తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము ఈరోజు మీ చేత మాటలు పడాల్సి రావచ్చు. ఖచ్చితంగా మీరు అన్న మాటలకు ఒకరోజు సమాధానం చెప్పే రోజు మాకు కూడా వస్తుంది. మీది ఎన్నో సీటు? నిన్న మీరు టీవీ ఛానల్లో చెప్పినట్టుగా మీది 173వ సీటు, తెలుగుదేశం పార్టీలో 173వ సీటు మీది. నాది ఎన్నో సీటో తెలుసా? తెలుగుదేశం పార్టీలో చేరితే, తెలుగుదేశం పార్టీలో కనుక జడా శ్రావణ్ కుమార్ చేరి ఉన్నట్టయితే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే నాది 4వ సీట్ అయ్యేది మిస్టర్, 4వ సీట్ అయ్యేది. ఎన్నో మంత్రినో తెలుసా? 4వ మంత్రిని. ఈ మాట నాతో వ్యక్తిగతంగా ఎవరన్నారో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే పెద్దలను అడగండి. ఇఫ్ ఐ వుడ్ జాయిన్ ఇన్ తెలుగుదేశం పార్టీ, నీది 173వ సీటు. వస్తుందో రాదో రేపు నామినేషన్ అనగా ఈరోజు సీట్ వచ్చింది నీకు. 8 నెలల ముందు నాకు ఆఫర్ చేసిన సీటు మీ పార్టీలో నుంచి. అడగండి ఎవరినైనా కావాలంటే వెళ్ళి. కానీ అంబేద్కరిజం తోటి చాలా దూరం ట్రావెల్ చేసాం. ఆ అంబేద్కర్ అనేటువంటి జెండాను పట్టుకొని ట్రావెల్ చేసిన మేము ఇక కిందకు దిగలేం సార్, ఐఎమ్ వెరీ సారీ అని సున్నితంగా రిజెక్ట్ చేసినటువంటి ఆఫర్ని రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తినో కాదో ఈ పార్టీలో అడగండి వెళ్ళి. నిజాయితీగా నిలబడ్డాం, మాకు ఎన్నోట్లు వచ్చినా సమస్య లేదు. మేము నిలబడింది ఒక కాన్సెప్ట్ కోసం, మేము నిలబడుతుంది ప్రజల ఎజెండా కోసం, మేము నిలబడుతుంది ప్రజలకు జరిగిన అన్యాయాలను ఎదురిస్తూ ప్రజల ద్వారానే వ్యక్తిగతంగా అసెంబ్లీలోకి వెళ్ళాలి తప్ప ఒక పార్టీ కండవా కప్పుకొని లోపలికి వెళ్ళాలని చూసినట్టయితే ఈ పార్టీకి నన్ను కలవటానికి నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిన పరిస్థితిలో ఉండేవాడివి. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను లేను కాబట్టి దాన్ని దెప్పుపడవటంలా. మీరు మా గురించి మాట్లాడేటప్పుడు మా స్థాయిని తెలుసుకొని మేము 2019-24లో మా కష్టం ఫలితంగా, మా పోరాటం ఫలితంగా ఈరోజు నువ్వు నీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూర్చొని ఆ పైన పీఠంలో కూర్చొని మీరు అధికారం ఎలగబెడుతున్నారన్న విషయాన్ని నేను ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నా. నెంబర్ 2, ఈ ప్రజల్ని చైతన్యపరిచి, ఎస్సీ ఎస్టీ ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజాస్వామ్యవాదులను చైతన్యపరిచి, అమరావతి రైతుల కోసం పోరాడి, అన్ని వర్గాల ప్రజల సమస్యల కోసం పోరాడి ఈరోజు 164 సీట్లు మీకు రావడానికి కారణమైన మేము, మీకు ఓట్లేసినటువంటి ప్రజలని ఈరోజు మీరు సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా కన్సిడర్ చేసి, ఎక్స్పెషల్లీ ఎస్సీ ఎస్టీల పిల్లల్ని, ఎక్స్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని, ఎక్స్పెషల్లీ క్రిస్టియన్స్గా తమ మతాన్ని తమ హిందూయిజాన్ని పరిరక్షించుకుంటూనే తమ జీసస్ క్రైస్ట్ని నమ్ముకొని ఆయన సూత్రాలని నమ్ముకొని ఆర్టికల్ 25 ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుల్ని పరిరక్షించుకునే వాళ్ళని గురించి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తర్వాత ఈ విధంగానే స్పందిస్తే నీకు అర్థమవుతుందని ఎక్స్పెషల్లీ నీ కోసమే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ పాయింట్, ఈ ఫ్రాడ్ చేసినటువంటి చీటరు, క్రిమినల్ కాన్స్పిరేటరు, అరే నీకు అసలు మీడియాలోకి వచ్చి మాట్లాడే స్థాయి ఎక్కడుందయ్యా? ముందు ఈ బ్యాంక్ ఆఫీషియల్స్ పోనీ ఇవేమన్నా తప్పుడు రిపోర్ట్లా? కాదు కదా. ఎన్పిఏ అవుద్ది, తప్పే ఉంది. ఎన్పిఏ అవుద్దయ్యా, కట్టలేకపోవచ్చు. ఇది కట్టలేకపోవటం కాదు రఘురామకృష్ణరాజు గారు, ఇది మీరు బ్యాంకుల దగ్గరికి లోన్ కోసం వెళ్ళినప్పుడే. ఇది కట్టలేకపోవటం అయితే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బ్యాంకుల కోసం లోన్ కోసం వెళ్ళినప్పుడే దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దొంగ సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించి, దొంగ అకౌంట్లు సృష్టించి, బినామీ కంపెనీలు సృష్టించి, ఆ బినామీల కంపెనీల ద్వారా మీకు బ్యాంకు గ్రాంట్ చేసినటువంటి లోన్ని రూట్ చేసి ఎక్కడికక్కడ ఆ బ్యాంకుల్ని ఫ్రాడ్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు చేసినటువంటి క్రైమ్ ఇది అని సిబిఐ డిపార్ట్మెంట్ తేల్చి మిమ్మల్ని దోషిగా మీ మీద ఫైల్ చేసినటువంటి ఫోరెన్సిక్స్
ఆడిట్ రిపోర్టులతో సహా మీ జాతకం మొత్తం చెప్తుంది. నేను డబ్బులు కట్టలేకపోయినాను, ఎన్పిఏ అయింది, తప్పే ఉంది. నేను 100 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా, నెలకు 10,000 ఈఎంఐ, 2 ఈఎంఐలు కట్టా, 3 ఈఎంఐలు కట్టా, 4వ ఈఎంఐకి నా ఆర్థిక పరిస్థితి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అమ్మ నేను కట్టలేకపోతున్నాను, మిగతా 6 ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నాది ఎన్పిఏ చేసేసేయండి, నా దగ్గర ఏమన్నా ఉంటే అది కూడా మీరు తీసుకొని వెళ్ళిపోయి చేయండి అనేది ఇది జెన్యూన్, ఎవరికైనా జరిగేటువంటి అంశాలే. కానీ మీది అది కాదు కదా. మీరు తీసుకుంటున్న 900 కోట్ల రూపాయలు, 840 కోట్ల రూపాయలు, 234 కోట్ల రూపాయలు తిరిగి కట్టే ఉద్దేశం మీకు లేదు అని మీకు మొదట్లోనే తెలుసు. బ్యాంకుల నుంచి దొంగ సెక్యూరిటీలు, దొంగ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకొని దాన్ని మీ పర్సనల్ అకౌంట్లోకి మార్చుకొని మీరు ఈ దేశంలోనే ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్గా ఎదగాలి అనుకునేటువంటి ప్రయత్నం ఆదిలోనే చేసినటువంటి ఒక క్రిమినల్ చీటర్ మీరే కాదు, మీ ఫ్యామిలీలో వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బికాస్ దే ఆర్ ఆల్సో ఫ్లోటెడ్ యాజ్ అ డైరెక్టర్స్. మీరు సుత్తపూసలాగా, నిజాయితీ పరుల్లాగా మమ్మల్ని అనే స్థాయి ఎక్కడుందయా నీకు? నువ్వు డిప్యూటీ స్పీకర్ అయితే అవ్వు, తప్పేముంది? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి కావాల్సింది డబ్బులు, నారా లోకేష్ కావాల్సింది డబ్బులు, వాళ్ళు నీకు పోస్ట్ ఇస్తారు. మీరు ఈ రోజున ఒక వర్గం మీద విషం చిమ్ముతున్నటువంటి విధానం పట్ల నేను ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఏమని? ఎవరైనా ఒక హిందూ మాల ఆర్ మాదిగా చర్చికి వెళితే కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయొద్ది. ఎవరైనా హిందువుగా ఉన్నటువంటి ఎస్సీ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోద్ది. నెంబర్ 3, ఎవరైనా తన తల్లిదండ్రులు చనిపోతే క్రిస్టియన్ మత సాంప్రదాయాల ప్రకారం వారి తల్లిదండ్రుల్ని క్రిమేషన్ చేసినా, బరియల్ చేసినా వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోతారు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మీడియా ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కలు హడావుడి చేసినట్టు ఈ మధ్య చేసినటువంటి హడావుడి. నేను మీ ద్వారా మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, మీడియా అధిపతులను కూడా అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ఎజెండాలోకి ఎంటైర్ మీడియా ట్రాప్ అవటం అత్యంత దురదృష్టకరం. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని పట్టుకొని ప్రొఫెస్ అంటే చర్చికి వెళ్తే చాలు క్యాన్సిల్ అయిపోతుంది. చర్చికి వెళ్తే చాలు, నువ్వు జీసస్ నీ ఫోటో ఇంట్లో ఉంటే చాలు నీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్. 1950 ఆర్డర్ ఏం చెప్తుంది? నువ్వు ఇఫ్ యూ ప్రొఫెస్ క్రిస్టియానిటీ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుంది. రఘురామకృష్ణంరాజు గారి కళ్ళల్లో ఆనందం అంతంతా కాదు ఆ మాటలు చెప్పేటప్పుడు. నేను ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా దేశంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందువులుగా, మాదిగగా ఉన్నటువంటి హిందూ సోదరులు ఎవరైతే జీసస్ క్రైస్ట్ని నమ్ముకుంటారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా, రఘురామకృష్ణంరాజు ఆర్గ్యుమెంట్ కానీ, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, ఈ మీడియా చేస్తున్న హడావుడి సున్నా, దాని ఇంపాక్ట్ సున్నా. మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఇద్దరు జడ్జిలు ఇచ్చినటువంటి ధర్మాసనం దాని పేరు చింతాడ ఆనంద్
వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ మన్మోహన్, ఇద్దరు జడ్జిలు ఇచ్చారు. ఈ ఇద్దరు జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఏ సందర్భంలో ఇచ్చారు? ఒక పాస్టర్గా బాప్టిజం తీసుకున్నటువంటి ఒక పాస్టర్ 10 సంవత్సరాల నుంచి చర్చి నడుపుతూ 10 సంవత్సరాలు ఒక ఇవాంజలిస్ట్ సంఘానికి సెక్రటరీగా ఉండి తన మీద ఒక అతను దాడి చేసినప్పుడు నేను ఎస్సీని అని సుప్రీంకోర్టు దాకా కేసు తీసుకెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అబ్బాయి, 1950 ఆర్డర్ ప్రకారం ఒక్కసారి కన్వర్షన్ జరిగి నువ్వు బాప్టిజం తీసుకొని హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వెళ్ళావు కాబట్టి యు ఆర్ నో మోర్ ఏ ఎస్సీ. దట్స్ ఆల్. అయితే ఇక్కడ కన్వర్షన్ అనేటువంటి పదాన్ని వాలంటీర్గా బాప్టిజం తీసుకుంటే మాత్రమే కన్వర్షన్. మీరు ఒక చర్చి దగ్గరికి వెళ్ళండి, గుణదల చర్చి దగ్గరికి వెళ్ళండి. గుణదల చర్చిలో ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ బాప్టిజం తీసుకునే వాళ్ళు సప్పర్ తీసుకోవడానికంటే ఒక చిన్న ఆహారం పెడతారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత రండి అంటారు. 10,000 మంది చర్చికి వెళ్తే 100 మందో 50 మందో లేచి నుంచొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సప్పర్ తింటారు. అంటే అర్థం ఏంటి? సప్పర్ తిన్న వాళ్ళు మాత్రమే బాప్టిజం తీసుకున్నట్లు లెక్క. అక్కడికి వెళ్ళినటువంటి 9,950 మంది దేవుణ్ణి నమ్ముకొని వచ్చారు. దే ఆర్ నాట్ కన్వర్టెడ్, దే ఆర్ నాట్ వాలంటర్లీ కన్వర్టెడ్ అండ్ దే ఆర్ నాట్ ఎంబ్రేస్డ్ క్రిస్టియానిటీ. వాళ్ళు బాప్టిజం తీసుకోలే. బాప్టిజం తీసుకోని వ్యక్తి ఎవరైనా దే రిమైన్ యాజ్ ఎ హిందూ, రిమైన్ యాజ్ ఎ మాలా అండ్ మాదిగా, వాళ్ళ కమ్యూనిటీ మారినట్టు కాదు అన్న సాధారణమైన సూత్రం కూడా తెలియని నువ్వెట్ట డిప్యూటీ స్పీకర్ అయినావు, నువ్వెట్ట ఇన్ని 2,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసావు బ్యాంకుల్ని. అరే బ్యాంక్, నీకెట్టు చదువుకున్న జ్ఞానం లేదు, ఈ ఫ్రాడ్ జ్ఞానమైనా ఉండాలి కదా నీకు, మినిమం కామన్ సెన్సు. నేను చర్చికి వెళ్తా, ఈయన చర్చికి వెళ్తాడు, ఇక్కడున్న విలేకరులు కొంతమంది చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన వాళ్ళంతా బాప్టిజం తీసుకున్నట్టేనా? చర్చికి వెళ్ళిన వాళ్ళంతా వాలంటరీలీ కన్వర్టెడ్ క్రిస్టియన్సా? దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ స్టేటెడ్ సార్. ఇది కూడా చెప్తాను, మీరు కూడా రాసుకోండి. ఇది రాసుకొని ప్రెస్ మీట్ పెట్టండి, మళ్ళీ చూస్తా మీ వాగ్ధాటి, మీ నాలెడ్జి ఎంతవరకు తీసుకెళ్తుందో నేను కూడా చూస్తా. నేను చెప్పిన దానికి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏ రాజా వర్సెస్ డి కుమార్, డేట్ ఆఫ్ డెసిషన్ 6th May 2025. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అమానుల్లా, ఎస్ వోకా అండ్ జార్జ్ మాషి, 3 జడ్జిల ధర్మాసనం. 3 జడ్జిల ధర్మాసనం. మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంటు 2 జడ్జిలే. ఈ జడ్జిమెంటు దానికంటే లార్జర్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంటు. రఘురామకృష్ణంరాజు గారు బాగా చెవులు పెద్దవి చేసుకొని వినండి, ఒకసారి వీలైతే ఈ జడ్జిమెంట్ చదవండి. ఏ రాజా వర్సెస్ డి కుమార్, కేస్ నెంబర్ 2758 ఆఫ్ 2023 అండ్ సైటేషన్ వచ్చి 2025 లాసూట్ SC 667. ఈ కేసులో గురించి మీకు చెప్తా. ఏ రాజా అనేటువంటి ఒక తమిళనాడు ఎమ్మెల్యే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. డి కుమార్ అనే అతను, ఈ రాజా అనేటువంటి అతను ఎస్సీ కాదు, వీళ్ళ అమ్మ క్రిస్టియన్, వీళ్ళ నాన్న క్రిస్టియన్, వీళ్ళు బాప్టిజం తీసుకున్నారు. ఏ రాజా అనే అతను క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నారు. ఏ రాజా తాతలు ముత్తాతలు అందరూ కూడా క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళు చనిపోతే పూడ్చిపెడుతున్నారు. ఏ రాజా అనే అతను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏ రాజా అనే అతను కూడా బాప్టిజం తీసుకున్నాడు. కాబట్టి ఇతను హీ ఈజ్ నో మోర్ ఏ క్రిస్టియన్, సో మోర్ ఏ ఎస్సీ, కాబట్టి ఇతను ఎన్నిక చెల్లదు అని హైకోర్టులో కేసు వేశారు. ఇతను ఎన్నిక చెల్లదు బికాస్ హీ కంటెస్టెడ్ ఫ్రమ్ ది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. వీళ్ళ అమ్మా నాన్న బాప్టిజం తీసుకున్నారు, ఇతను బాప్టిజం తీసుకున్నాడు. వీళ్ళ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం మ్యారేజ్లు చేసుకుంటున్నారు. వీళ్ళ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జీసస్ క్రైస్ట్ని కొలుస్తున్నారు. ఇతను ఎస్సీ కింద ఎలా వస్తాడు? కాబట్టి ఇతను ఎస్సీ కాదు, క్రిస్టియన్గా అవ్వాలి, క్రిస్టియన్ కింద ఇతనికి చేయండి అని. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చెప్తా. Para number 32. This is a hotly contested between the parties.
The respondent election petitioner contended that appellant's parents had converted into Christianity and the entries of family, including the appellant, were baptized. In this regard, certain registers of the CSI church were produced before High Court. However, from the evidence, it is also apparent that the entries in such registers were not very specific, inasmuch as the name of the appellant was not mentioned and the other details with regard to the age of his siblings also did not match. Even some of the siblings were different. ఎవరైతే ఏ రాజా అనేటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో అతను బాప్టిజం తీసుకున్నాడని సిఎస్ఐ చర్చ్ నుంచి కొన్ని రిజిస్టర్లు తీసుకొని వెళ్ళి హైకోర్టులో మార్క్ చేశారు. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సిఎస్ఐ చర్చ్ రికార్డులు పరిశీలిస్తే ఏదైతే ఏ రాజా పేరుందో ఆ రాజా పేరు ప్రాపర్గా మెన్షన్ చేయాల. ఇతను తమ్ముళ్ళు అన్నలు పేర్లు ప్రాపర్గా మెన్షన్ చేయాల. అండ్ ఒరిజినల్గా ఇతను చెల్లెళ్ళు అక్కల పేర్లు ఆ రిజిస్టర్లో ప్రాపర్గా మెన్షన్ చేయాలి. మోర్ ఓవర్, ఆ బ్యాప్టిజం ఇచ్చిన వ్యక్తి యొక్క ఏజీ ఆనాటికి 14 సంవత్సరాలు మాత్రమే. 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి బ్యాప్టిజం ఇచ్చేటువంటి పాస్టర్గా మారి ఈ ఏ రాజా అనే అతనికి ఎలా బాప్టిజం ఇస్తాడు? సో కాబట్టి ఈ రికార్డులు ఏది ప్రూవ్ కాలేదు అని సుప్రీంకోర్టు ఫైనింగ్. సో దేర్ఫోర్ ఈవెన్ నువ్వు క్రిస్టియన్గా పరిగణించబడాలి అంటే నువ్వు ఎక్కడ బాప్టిజం తీసుకున్నావు, ఏ రోజు బాప్టిజం తీసుకున్నావు, నీకు బాప్టిజం ఇచ్చింది ఎవరు, నీ రిజిస్టర్లో నీ పేరుందా లేదా, రిజిస్టర్లో పేరుందా లేదా అనే మొత్తం ఎగ్జామినేషను జరిగి తీరాలి. మిస్టర్ రఘురామకృష్ణంరాజు మైండెడ్ ఏదో బైబిల్ సంఖలో పెట్టుకొని చర్చికి వెళ్ళంగానే క్యాన్సిల్ క్యాష్ సర్టిఫికేట్ అని చెప్పేసి స్లిప్ రాసి ఎవరు మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చనాల రాసి ఇచ్చినట్టు చలన రాసి ఇచ్చేస్తారు అనుకుంటున్నావేంటి? కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ అంటే మనం బ్యాంకులను ఫ్రాడ్ చేసేంత ఈజీ అనుకుంటున్నావేంటి? కాదు, బ్యాంకులను ఫ్రాడ్ చేసే అంత ఈజీ అనుకుంటున్నావా? సుప్రీంకోర్టు ఇంకా కూడా ఏం చెప్పిందో కూడా చెప్తా. నీకు చదువు వచ్చు కదా, చదువుకో వెళ్ళి. రెండో కంటెన్షన్, ఇతను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇతను క్రిస్టియన్గా పరిగణించబడాలి అని. దానికి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తా. యాజ్ ఫార్ యాజ్ ది మ్యారేజ్ రైట్స్ ఆర్ కన్సర్న్, పర్ సే assuming a practice associated with one religion was followed or observed, the same would not mean the person professed the said religious organization to said other religion. అయితే అయ్యుండొచ్చేమో, నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన్ని క్రిస్టియన్ అవుతాడా? per se, what Supreme Court stated, as far as marriage rights are concerned, per se, assuming a practice associated with one religion was followed or observed, the same would not mean the person professed the said religion. అంత మాత్రం చేత పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతను క్రిస్టియన్ అవుతాడు అని చెప్పటానికి లేదు. దిస్ ఈస్ అ ఫైండింగ్ ఆఫ్ హానరబుల్ అపెక్స్ కోర్ట్ ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్ విచ్ వాస్ డెలివర్డ్ ఆన్ 2025. And finally, what Supreme Court stated, the respondent side, who claimed to have baptized the appellant and his family, during evidence admitted that he was aged 54 years as on date of deposition, which meant he was aged only 14 years in the year of 1982. 1982లో బాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తికి 14 సంవత్సరాలు. కాబట్టి ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ మొత్తం పరిశీలించిన తర్వాత ఏ రాజా అనే అతను వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళని బరియల్ చేసినంత మాత్రాన, అతను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన, అతను రోజు చర్చికి వెళ్ళినంత మాత్రాన ఆ చర్చిని అండ్ ఇంకోటి కూడా వాట్ సుప్రీం కోర్ట్ స్టేటెడ్, ఇట్ ఈస్ పారా నెంబర్ 34. It is relevant to observe that observance performance of a ritual
associated with any religion does not ipso facto and necessarily mean that the person profess that religion. అర్థమవుతుందా మీడియా సోదరులందరికీ, టెలివిజన్ ఛానల్స్ వాళ్ళందరికీ? ఆనంద్ అనే ఆయనంట చర్చికి వెళ్ళాడంట, కేసు కొట్టేశాడంట, సుప్రీంకోర్టుకి వెళ్ళాడంట. సుప్రీంకోర్టు చెప్పిందంట, ది మూమెంట్ నువ్వు బైబిల్ పట్టుకున్నావా నువ్వు క్రిస్టియనే, నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేదని చెప్పిందంట. బైబిల్ అట్లా టచ్ చేస్తే చాలంట ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోయినట్టేనంట. ఎవరైనా బైబిల్ పట్టుకొని చర్చిలో కనపడితే చాలంట, ఎవరైనా ఒక ఎంప్లాయీ అతని మీదంట ఎస్సీ ఎస్టీ తీసేసేసి రిజర్వేషన్లో ఉద్యోగం పొందాడు, అతను తీసేసి క్రిస్టియన్ చేసేయండి అనొచ్చు. ఎవరి మీద దాడి? కూటమి ప్రభుత్వం ఎవరి మీద దాడి చేస్తుంది? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సిస్టమేటిక్గా రఘురామకృష్ణరాజుని ముందు పెట్టి క్రిస్టియన్స్ని మొత్తాన్ని కార్నర్ చేయటం కదా ఇది? ఒక్కళ్ళైనా ఖండించారా ఆకివీడి సంఘటన? ఒక్కళ్ళైనా ఆకివీడిలో దళిత బిడ్డలు 58 మందిని అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళైనా పరామర్శించారా? రఘురామకృష్ణరాజు వచ్చి 400 మందితో వచ్చి అలా షో చేసి వెళ్ళిపోతే రఘురామకృష్ణరాజు మీద దాడిని పవన్ కళ్యాణ్ ఖండించాడు, నారా లోకేష్ ఖండించాడు, చంద్రబాబు నాయుడు ఖండించాడు. అంటే ఎవరి ఓట్లు ఎవరికి వేసుకుంటున్నారు? అంటే మా ఓట్లు మీకు అవసరం లేదు, ఈ కమ్యూనిటీ ఓట్లు మీకు అవసరం లేదు, వీళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్గా అయిపోయినా పర్లేదు, వీళ్ళ మీద దాడి జరిగినా పర్లా, వీళ్ళ మీద రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని పెట్టి దాడి చేపించేసి వాళ్ళని సైడ్ చేసేసి మీరు మాత్రం ఏమి ఎరగనట్టు ఆయన మీద దాడి జరిగినట్టు ఖండిస్తారు. 2024 తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన సనాతన ధర్మం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో సిస్టమేటిక్గా ఎస్సీ ఎస్టీలు కన్వర్షన్ క్రిస్టియన్స్ మీద దాడి జరగటం లేదా? దీన్ని నిలువరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా? అంటే కూటమి ప్రభుత్వం 24% ఓటు శాతాన్ని ఒక్క షాట్లో వద్దనుకుంటుందా? రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి ఈరోజు సిస్టమేటిక్గా ఒక దాడి మీద చర్చిల మీద దాడులు చేస్తుంటే కనీసం ఏందే రఘురామకృష్ణరాజు గారు అలా దాడి చేయకూడదు, మన సెక్యులర్ కంట్రీ, చర్చిలు నడుపుకుంటారు, మసీదులు నడుపుకుంటారు, హిందువులు నడుపుకుంటారు, తప్పేముంది దానికి, ఎందుకు మీరు దాన్ని ఆ విధంగా చేస్తారు, దయచేసి మీరు ఆగండి అని ఒక మాట మాట్లాడారా? మీకు ఒకటి చూపిస్తా. రూల్ 26 ఆఫ్, ఇది కూడా మీకు చదివి వినిపించాలి, ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి తెలిసి నేను వస్తా ఈ క్రిస్టియానిటీ దగ్గరకు వస్తా. రూల్ 26 ఆఫ్ ఏపీ గ్రామ పంచాయతీ ల్యాండ్ డెవలప్మెంట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ రూల్స్, వాట్ ఇట్ సేస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రిలీజియస్ కన్స్ట్రక్షన్కి, అది చర్చ్ అయినా, మసీద్ అయినా, టెంపుల్ అయినా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఉండాలి. నా దగ్గరికి రఘురామకృష్ణరాజు మొన్న 113 చర్చిలకి నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. అందులో ఒక 4 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. ఆ నోటీసులు పట్టుకొని వచ్చారు. శ్రావణ్ గారు చూడండి, రఘురామకృష్ణరాజు గారు దౌర్భాగ్యం, ఈ విధంగా నోటీసులు ఇచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని. సార్ నేను నోటీసులు తీసుకొని చూస్తున్నా. అంతలోకి పక్కన ఇంకొక అతను వ్యక్తి అన్నాడు, శ్రావణ్ గారు ఆకివీడులో ఊండి కాన్స్టిట్యున్సీలో రమారమి నాకు తెలిసి 1000 టెంపుల్స్ ఉన్నాయి శ్రావణ్ గారు, 1000 టెంపుల్స్. 1000 టెంపుల్స్లో ఒక్క టెంపుల్కి కూడా జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఉండదు. ఒక్క టెంపుల్కి కూడా జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఉండదు. అసలు రాష్ట్రంలో ఏ టెంపుల్కి కూడా జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఉండదు శ్రవణ్ గారు. మా ఉండి కాన్స్టిట్యున్సీలో టెంపుల్స్ మొత్తాన్ని మూసేయండి, రామాలయాలు, కృష్ణాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, బికాజ్ దే ఆర్ ఆల్సో రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ కదా, రూల్ 26 ప్రకారం వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వాలి కదా, మాకే కాదు కదా, ఆ రూల్ వాళ్ళకు కూడా అప్లై అవుతుంది కదా, మరి మనం కూడా కేసేద్దామా అన్నాడు. ఆ పక్కన ఇంకొక ఎవరైతే నోటీస్ తీసుకొని వచ్చిన, చర్చి నోటీస్ తీసుకొని వచ్చిన ఆయన ఏమన్నాడు తెలుసా, ఆగరా, బుద్ధి జ్ఞానం ఉందా నీకు, నువ్వు కూడా రఘురామకృష్ణరాజు లాగా మాట్లాడతావేంటి, వాడు పనికి మాలినోడు మనకు నోటీసులు ఇచ్చాడని మనం కూడా టెంపుల్ మీదకి వెళ్తామా, టెంపుల్ మీదకి వెళ్ళొచ్చా? వాళ్ళు టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ కట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో రెండోమెంట్ టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ అన్నీ కట్టుకుంటారు, తప్పులేదు.
వాడేదో రఘురామకృష్ణరాజు తలకాయ లేని పని చేశాడని మనం కూడా కేసులేసి రామాలయాన్ని మూసేయండి, టెంపుల్స్ని మూసేయండి అనొచ్చా? తప్పు. అట్లా మాకొద్దు సార్, అది వద్దు. మేము ఎలా ప్రొటెక్షన్ కావాలో చెప్పండి, అంతవరకే. కానీ మిగతా టెంపుల్స్ మీదకి, మసీదుల మీదకి మనం ఎందుకు వెళ్ళాలి సార్ అన్నాడు. ఎవరు ఏదైతే చర్చికి నోటీస్ ఇచ్చాడో ఆ పాస్టర్ అన్న మాట ఈ మాట. నాకు అనిపించింది అప్పుడు, ఈ రఘురామకృష్ణరాజులు, పవన్ కళ్యాణ్లు ఎంతమంది వచ్చినా ఈ దేశంలో ఆర్టికల్ 25 ఉన్నంత వరకు ప్రజల మధ్య సామరస్యతని ఎవరు తొలగించలేరు అని నాకు అర్థమయ్యి. మంచి మాట అన్నారండి, మంచి మాట అన్నారు. రాష్ట్రంలో ఏ టెంపుల్కి, రాష్ట్రంలో ఎక్కడ దాకా ఎందుకండి, రెయిన్ ట్రీ పక్కన పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి, రెయిన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన. కనీసం దానికి నయా పైసా పర్మిషన్ లేదు. రాష్ట్రంలో ఏ టెంపుల్స్కి పర్మిషన్ లేదు. అలాగని మనం టెంపుల్స్ మీదకి వెళ్తామా? చిన్న వాళ్ళు కట్టుకుంటారు, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు సాయంత్రానికి చందాలు తెచ్చుకుంటారు చర్చిలో వాళ్ళని బ్రతకనిద్దాం, తప్పేముంది? మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఖచ్చితంగా కేస్ టు కేస్ బేస్ తీసుకోవచ్చు. అంతేగాని వరుస పెట్టి చర్చిల మొత్తాన్ని మూసేపిద్దాము, మసీదుల మొత్తాన్ని మూసేపిద్దాము, ఎవరిని టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం? నాకు అర్థం కావటం. రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా క్రిస్టియన్ని, వ్యక్తిగతంగా ఎస్సీలని, వ్యక్తిగతంగా రిజర్వేషన్లు పొందేవాళ్ళని, వ్యక్తిగతంగా నేను అడుగుతున్నా రఘురామకృష్ణరాజుని, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళకంటే డబ్బులు ఇస్తుందంట గవర్నమెంటు. ఎక్కడ డబ్బులు ఇస్తుంది? ఇప్పి చూపించవా డబ్బులు? ఈ రాష్ట్రంలో ఎంత డబ్బులు చట్ట ప్రకారం ఉన్నప్పటికీ కూడా కనీసం రూపాయి కూడా రిలీజ్ చేయటంలా మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం రిలీజ్ చేయటంలా. ఎందుకు ఇంత పగ? ఒక కమ్యూనిటీ, మీకు ఓట్లేసిన కమ్యూనిటీ మీద ఇంత పగ ఎందుకు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చెప్పిన తర్వాత నేను ముగిస్తా. ఇట్ ఈస్ రెలవెంట్ టు అబ్జర్వ్ that mere observance or performance of a ritual associated with any religion does not ipso facto and necessarily mean that the person professes that religion. ఏదో వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నంత, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం చనిపోతే పూడ్చిపెట్టుకోవటం, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం చర్చికి వెళ్ళటం, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దశమ భాగాలు ఇవ్వటం, ఇవేమీ కూడా ప్రొఫెస్ చేసినట్టు కాదు, కన్వర్షన్ అయినట్టు కాదు. దట్ ఈస్ వై the term used in 1950 order is profess, signifying that a person, although born in a particular religion, can profess another religion inter alia by practicing the rituals of that other religion as the basis tenets of his beliefs and lifestyle. Adherence merely to some rituals or to another religion would not tantamount to give up the original religion unless the person concerned makes such belief explicit. ఎక్స్ప్లిసిట్గా నేను ఆ కులాన్ని, ఆ మతాన్ని, ఆ సాంప్రదాయాన్ని నమ్ముతూ కన్వర్షన్ అయ్యానని చెబితే తప్ప మియర్లీ అబ్జర్వెన్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిచువల్స్ ఆఫ్ ద పర్టికులర్ కమ్యూనిటీ డస్ నాట్ ఇప్సో ఫ్యాక్టో మీన్ కన్వర్షన్ ఆర్ ప్రొఫెస్. దిస్ ఇస్ వాట్ అ వైడర్ మీనింగ్ గివెన్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ 2025 కాన్స్టిట్యూషనల్ బెంచ్, ఫుల్ బెంచ్. కాబట్టి ఇన్ని నీతి సూక్తులు చెప్పేటువంటి రఘురామకృష్ణరాజు, ఇన్ని శుద్ధపూస కబుర్లు చెప్పేటువంటి రఘురామకృష్ణరాజు, ఈయన డిప్యూటీ స్పీకర్గా అయినటువంటి రఘురామకృష్ణరాజు ఈ రోజు వరకు ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా హీఈస్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. హౌ? ఒక స్పీకర్గా కాబడినటువంటి వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. మరి ఎందుకు యు ఆర్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ అ డిప్యూటీ స్పీకర్ వితౌట్ ఈవెన్ రిజైనింగ్ ఫర్ ది పార్టీ మెంబర్షిప్? ది సెక్రటరీ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది స్పీకర్ అండ్ ది డిప్యూటీ స్పీకర్ రిగార్డింగ్ రిజిగ్నేషన్ ఫ్రమ్ ది మెంబర్షిప్ ఆఫ్ దర్ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్. ఇది నాకు లెజిస్లేటివ్ అసెంబ్లీ అధికారికంగా నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే మీరు రఘురామకృష్ణరాజు అనేటువంటి మీరు you are a official Telugudesam party member despite you holds a constitutional post of deputy speaker. ఇదెవరు? లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ వాట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై లెజిస్లేటివ్ సెక్రటరీ. మీరు పార్టీ మెంబర్షిప్కి రిజైన్ చేయకుండా మీరేమో సెక్రటరీ, మీరు డిప్యూటీ స్పీకర్గా కొనసాగించవచ్చా? ఎవరైనా
కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25 చెప్పినట్టుగా ఒక బైబిల్ పట్టుకొని ఎస్సీ వాడు కోర్టుకి చర్చికి వెళ్తేనేమో ఆ చర్చ రిజర్వేషన్లు తీసేయచ్చా? మీరు మాత్రం కాన్స్టిట్యూషనల్ పోస్టులు హోల్డ్ చేయొచ్చా? మీరు మాత్రం ఎఫ్ఐఆర్లు 2,000 కోట్ల రూపాయలు దోచుకొని ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉండగా ఆ ఎఫ్ఐఆర్లు పెండింగ్ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చీటరు, ఫైనాన్షియల్ ఫ్రాడు అని డిక్లేర్ చేయించుకొని మీరు మాత్రం పెద్ద మనిషిగా చలావణి అవ్వచ్చా? 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఏదో తెచ్చుకొని బతికేటువంటి పాస్టర్ల మీద మీ విశ్వరూపం, మీ ప్రతాపం చూపిస్తారా? గుర్తుపెట్టుకో రఘురామకృష్ణంరాజు గారు, ఎప్పుడూ కూడా సమాజం ఒక్కళ్ళని మీ ఒక్కళ్ళ చుట్టూ తిరగదు. ఒకరోజు మాకు సమయం వస్తుంది, గుర్తుపెట్టుకో. 2934లో నీ కర్మగాలి అధికారం మారిందా? భారతీయ జనతా పార్టీ లాంటి పెద్ద పార్టీ తలుచుకున్నా ఈ రాష్ట్రంలో నీకు అడుగు పెట్టనివ్వదు. నేను భారతీయ జనతా పార్టీ తలుచుకున్నా సరే ఈ రాష్ట్రంలో నీకు నిలువ నీడ ఉండదు. ఈరోజు నువ్వు చేస్తున్న అకృత్యాలకి, ఉండి ప్రజలు రాష్ట్రంలో చేస్తున్నటువంటి, మీరు సృష్టిస్తున్నటువంటి గొడవలకి మీరు, మీ చంద్రబాబు నాయుడు, మీ పవన్ కళ్యాణ్, మీ నారా లోకేష్ జాతికి సమాధానం చెప్పి తీరుతారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో మిమ్మల్ని జైలుకి పంపించడం ఖాయం. ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది అని నేర్చుకోండి. ఈ రోజు నుంచి మీరు నా వెంట పడతారా, నేను మీ వెంట పడతానో పబ్లిక్లో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి ఎప్పటి వరకు మనం మతపరమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు అని నేను చాలా సమయం పాటించాం. మాకెళ్ళి మేమేమి ఫ్రాడ్లు చేయలేదు, మేమేమి క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్. ఒకవేళ మా మీద క్రిమినల్ కేసులు ఉంటే రోడ్డు మీద ధర్నా చేసినాయో రాస్తారోకో చేసినవి ఉంటాయి. మీలా కాదు, మీలాగా ఫైనాన్షియల్ ఫ్రాడ్లు కాదు. 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకొని ప్రజల కోసం ప్రజాసేవ చేస్తున్నట్టు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ముసల కన్నీళ్లు గార్చడం మాకు చేత కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చెప్పి కోట్ల మంది ప్రజల మీద, వాళ్ళ మీద ఇబ్బందికరంగా ఏదో మీరు ఇట్లా చేస్తే వెళ్తారు, ఇట్లా చేస్తే వెళ్తారు, మీరు రిజర్వేషన్లో పోతారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పీకిచ్చు చూద్దాం. ఎంతమందిని పీకించగలుగుతావు చూస్తారు, పీకిచ్చు. ఎంతమంది క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయిస్తావు, వచ్చి క్యాన్సిల్ చేయించు. నువ్వు క్యాన్సిల్ చేయించిన ప్రతి క్యాస్ట్ సర్టిఫికెట్ అన్లెస్ అతను వాలంటరీగా కన్వర్ట్ అయితే తప్ప, ఎస్సీగా ఉండి చర్చికి వెళ్ళిన, మత సాంప్రదాయాలు పాటించిన, పెళ్ళిళ్ళు చేసుకున్న, ఏమి చేసినా, దశమ భాగాలు ఇచ్చినా నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయించు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను ఆ రోజు నుంచి మీడియాలోకి రాను. అది మళ్ళీ నేను రిస్టోర్ చేయించకపోతే. రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, మీరేం ప్రాపగాండ చేస్తున్నారు? సో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఇలాంటి వ్యక్తులను కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం కూడా రఘురామకృష్ణంరాజు భుజం మీద తుపాకీ పెట్టి ఒక వర్గాన్ని మాట్లాడాలని చూస్తుంది, ఒక వర్గాన్ని కాల్చివేయాలని చూస్తుంది. మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక, ఖచ్చితంగా ఈ వర్గం ప్రజల ఓట్లతోటి మీరు గెలిచారు. ఈ వర్గం మీ మీద చాలా ఈరోజు కోపంగా ఉంది. దీని రిప్లికేషన్ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కనపడుతుంది. కావాలి అంటే 2029లో జరిగే ఎలక్షన్లో మళ్ళీ ఒక్కసారి ప్రజల యొక్క విశ్వరూపం ఏంటో చూస్తారు. మీకు 164 సీట్లు వచ్చినాయని విర్రవీగుతున్నారు. మీకు సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో 2029లో చూడమని మరొకసారి నేను కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ, రఘురామకృష్ణంరాజు ఈ రోజుకైనా ఎప్పటికైనా దయచేసి కులాల మధ్య, మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య గొడవలు, కొట్లాట్లు పెట్టడం మానేయమని మీకు ఒక ఉచిత సలహా ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.